हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। డే ఈజ్ మై వ్యాక్సినేషన్ డే, నా వ్యాక్సినేషన్ రోజు అన్నమాట. ఇంజెక్షన్స్ అంటే చాలా భయం అని ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ లాస్ట్ టైం వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత అసలు నాకు ఏమీ తెలియకుండా ఇచ్చింది. విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అలా అయిపోయింది. సో అదే ఇప్పుడు ధైర్యంతో వెళ్తున్నాను. ఏం కాదు, చలో ఇంజెక్షన్ ఏం లేదు, ఒక ఫ్యూ సెకండ్స్లో అయిపోతుంది అని ధైర్యంతో వెళ్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. కానీ వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ కదా కొంచెం ఏదో అలా ఒక చిన్న భయం ఉంటుంది. కానీ అందరు స్ట్రిక్ట్గా చెప్పారు భయపడకూడదు, తీసుకోవాలని. నేను కూడా అంతే ధైర్యంగా వెళ్తున్నాను. హోప్ఫుల్లీ ద డే విల్ గో వెల్. వాట్ నాట్ పదండి బయలుదేద్దాం. Your dresses shopping and what are we doing? We are shopping. Fashion designer shopping. इधर ट्राई कर लीजिए. Rolling Tabassum is shopping. ये बेल्ट की वजह से अच्छा लगेगा. नहीं तो We came here for Aman's shopping, but ending up doing Tabassum shopping as usual. యాక్చువల్లీ ఈరోజు నేను వ్యాక్సినేషన్కి వెళ్ళాను అన్వర్తో పాటు అండ్ తబస్సుమ్తో పాటు. సో అయిపోగానే మళ్ళీ ఇమ్మీడియట్గా అమాన్ని తీసుకొని వచ్చేసాము. సో కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి మాల్లో అన్ని షాప్స్ ఓపెన్ అవ్వలేదు. యాక్చువల్లీ వర్ ఇయర్ అరౌండ్ 10:45 అండ్ 11 o'clock తప్ప షాప్స్ ఓపెన్ అవ్వవు. అందుకే ఉన్న షాప్స్ ఏవో చూసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అమ్మానికి ఏంటంటే కోపం, వీళ్ళు నా షాపింగ్ అని తీసుకొచ్చి వీళ్ళు షాపింగ్ చేసుకుంటున్నారని పాపం చెప్పుకోలేక వాడు మొహం అలా పెట్టుకొని ఉన్నాడు. ప్రస్తుతానికి వాష్రూమ్కి వెళ్ళారు. సో అందరం ఇక్కడికి వెయిట్ చేస్తాం. మేమందరం కాదు, నేను. ఎస్, దిస్ ఇస్ తబస్సుమ్ ఫర్ యూ, యువర్ ఫ్రాలిక్ తబస్సుమ్. సో అమ్మాని కోసం వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు రాగానే షాప్స్ ఓపెన్ అయిపోయాయి కాబట్టి ఫస్ట్ వాడి షాపింగ్ ఫినిష్ చేస్తే వాడికి అప్పుడు తృప్తిగా ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే బాయ్స్ ఆర్ బాయ్స్. ఫైనల్లీ అమ్మ మా షాపింగ్తో టైర్డ్ అయిపోయి నన్ను పిలిచి ఇట్లా కూర్చోపెట్టేశారు అని ఒక ఫీలింగ్లో ఇలా కూర్చున్నాడు. అంటే మేము కూర్చోబెట్టలేదు, వాడే నేను కూర్చుంటాను, మీరు వెళ్ళి షాపింగ్ చేసుకోండి అన్నాం. అంతేనా? మాస్క్ తీసి ఒకసారి మాట్లాడతావా మా వాళ్ళతో? హౌ ఆర్ యూ ఫీలింగ్ నీ షాపింగ్ అని పిలిచి? తబస్సుమ్, నేను నీ బర్త్డే షాపింగ్ అనే వచ్చాను కదా. లేదా నీ బర్త్డే షాపింగ్ లేదా? ఎక్కడ? అవును, తబస్సుమ్ ఏది? వేర్ ఇస్ తబస్సుమ్? ఎక్కడ? ఇదేంట్రా, ఒక్కటే కదా అది చెప్పాల్సి. ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. చేస్తాం, నీ షాపింగ్ కూడా చేస్తాం, కంగారు పడకు. ఓపిక అంటే బాయ్ షాపింగ్ ఇలా అయిపోతుంది. సో అందుకే వి డోంట్ వాంట్ టు వేస్ట్ అవర్ టైం. ప్లీజ్ కోఆపరేట్, ప్లీజ్. ఓకే, కెన్ వి కంటిన్యూ విత్ అవర్ షాపింగ్? థ్యాంక్ యూ. One t-shirt. Only one t-shirt? I'll go Max. You'll go Max. You didn't like Lifestyle? Huh? It's his favorite store. Okay, Lifestyle is not your favorite store. Lifestyle పేరులోని లైఫ్ అండ్ స్టైల్ ఉంది. మా వాడికి పట్టదన్నమాట. I don't like lifestyle. You don't?
బట్ లైఫ్ స్టైల్ విన్నారనుకో, లైఫ్ స్టైల్ ఓనర్స్ లైఫ్ స్టైల్ నైఫ్ అండ్ స్టైల్ ఏమో వాడికి సెట్ అవ్వదు. మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ అన్నమాట, అందుకే అది సెట్ అవ్వదు. ఫైనల్గా మేము అమ్మాన్ షాపింగ్ చేసాం. మ్యాక్స్లో పెట్టుకుని ఒకటి వచ్చి చూపిస్తాం. అక్కడ కుప్పలు వేసుకున్నాం బట్టలు. వెళ్దామా గోవా? ఏమంటావు? గోవాకి వెళ్దామా? అన్ని గోవా చెట్లు చెప్పాను ఉన్నాయి. ఓకే డూ ఫాస్ట్. డ్రెస్ నెంబర్ 3. This is also looking nice. Mess up. On counter, one customer only. Returns or exchange facility via Candy Crush. ज़्यादा जानकारी के लिए कैश आउट के संपर्क Bond. बिना किसी स्विफ्ट के कीजिए त्योहारों. Life is good. Seriously good. My life. Online classes. Andy. No. ये ocean breeze. You have right now. Take something different. So. పోజెస్ చూడండి. అసలు మోడలింగ్ చేస్తున్నామ్మా ట్రయల్ రూమ్లో. అంతే. ఏంటి ఏం లేదు. ఈ టీషర్ట్ నేను కావాలని తీసి అమాన్కి ఇచ్చాను అండ్ అమాన్ లైక్ ఇట్. నేను ఎందుకు తీసానంటే ఇక్కడ చూడండి, జాయ్ డజంట్ షేర్ ఫుడ్. ఇన్స్టెడ్ ఆఫ్ జాయ్, అమాన్ డోంట్ లైక్ టు షేర్ ఫుడ్. ఫుడ్ గురించా? ఎస్, హీఈస్ ఎ ఫుడీ అండ్ హీ లవ్స్ ఫుడ్. నౌ ఐ విల్ ఈట్ దట్ ఫుడ్. చూసారా, నాకు టోపీ వేస్తున్నాడు వాడు. బయట ఏమైనా తినిపించాలంట. వామ్మో, तुम पेन क्या बोल जल्दी करे तो बोल. మాకు 4 పిల్లలు ఉన్నారు. అర్బాస్, అమాన్, ప్రిన్స్, ప్రాక్సీ. హౌస్ అంతా బాయ్స్తో నిండి ఉంది. ఇలా మాకు ఇలా తినేస్తున్నారు. తబస్సు 4 పిల్లలు అంటుంది. ఇల్లంతా నాకు పిల్లలు. నేనెంత భరిస్తున్నాను చూడండి. 4కే చాలు 4 పిల్లలు అంటుంది. యాక్చువల్లీ సో ట్రూ. అవును కదా, ఇంట్లో అందరు పిల్లలే. అన్వర్, సమీరా, రేష్, అందరికంటే చిన్న పిల్ల ఏమో మా మమ్మీ. వీళ్ళందరితో పాటు నేను చిన్న పిల్లని. That don't want to have this. We have same track at home. ఇది నాది. ఫైనల్గా షాపింగ్ చేసేసి అమ్మ ఆకలేస్తుందని చిల్లీస్కి వచ్చాడు. ఇంటికి వెళ్ళిపోదాం అంటే లేదు ఆకలేస్తుంది. డ్రెస్ వేసుకొని చిల్లీ రెస్టారెంట్కి వచ్చామన్నమాట. చిల్లీగా Thabassu. I'm at my favorite restaurant. Chili's. Aman, what did you order? Sit and speak. Tell us what did you order? Chicken wings, rice bowl, orange juice. Chicken wings, rice bowl and orange juice. Did you like your dresses? You want to say something to my subscribers, my viewers? And your fans, Aman Army. Aman Army fans. When is your birthday? July 15 July. July 50. Okay. 15. Okay. కొంచెం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే చెయ్యాల్సింది ఆ ఎక్స్ప్రెషన్ తో చెప్పావు కాబట్టి అంత ముందుగా చేస్తారు. ఇలా కొట్టేసావు, ఇలా చంపేసావు. ఒక ఎక్స్ప్రెషన్ ఒక గంట ఉంది కదా, ఆ గంట క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ. షూర్ చేస్తామండి. థ్యాంక్ యూ. సో యమ్మీ అండ్ టేస్టీ. నేను ఆల్రెడీ దారిలోనే వ్యాక్సినేషన్ వేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నా బ్రౌన్ రైస్
దాల్చా అండ్ చిక్కుడుకాయ కూర చేసింది రేష్మా ఇంట్లో. అది ఆల్రెడీ నేను కట్టుకొని వచ్చాను అండ్ దారిలోనే తినేసాను యాక్చువల్గా. సో నాకు ఆకలిగా లేదు కాబట్టి నేను ఏం ఆర్డర్ చేయలేదు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ఫీవర్ వస్తుందా, ఏమవుతుందా, పెయిన్ వస్తుందా అని చాలా భయపడ్డా. బట్ గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు అయితే ఏం లేదు. మార్నింగ్ వేసుకున్నాను, ఇట్స్ ఆల్మోస్ట్ 2:30 అవుతుంది ఇప్పుడు, కానీ ఏమి లేదు, ఏ పెయిన్ కానీ ఏం లేదు. మైల్డ్గా కొంచెం తల తిరిగినట్టు అనిపించింది. బట్ మేబీ బికాస్ ఆఫ్ నేను కంటిన్యూస్గా వర్క్లో ఉన్నాను కాబట్టి, ఈరోజు కూడా మళ్ళీ పొద్దున్న నుంచి ఐఎమ్ ఆన్ వర్క్ కాబట్టి మేబీ అందుకే అయ్యి ఉంటుంది తప్ప నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఐ థింక్. కానీ చేతి నొప్పి కానీ ఇంజెక్షన్ ఇచ్చినట్టు కానీ ఏమీ తెలియలేదు. అండ్ వి టుక్ కోవాక్సిన్. అస్సలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఎవరైతే వ్యాక్సినేషన్ వేసుకోలేదో ధైర్యంగా వ్యాక్సినేషన్ వేసుకోండి. చాలా మంది భయపడుతున్నారు ఇట్స్ నాట్ సేఫ్ అని. ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్. ధైర్యంగా వేసుకోండి. నేనే వేసుకున్నాను. అంటే నేనే ఎందుకు అంటున్నానంటే నాకు ఆల్రెడీ నేను మెడికేషన్లో ఉన్నాను, సర్జరీ అయ్యింది. సో లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు నేను వేసుకున్నానంటే ఎవరైనా వేసుకోవచ్చు అని. మీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకొని వేసుకుంటే ఇంకా మంచిది. 18 అబౌవ్ ఎవరైనా వేసుకోవచ్చు అని ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి 18 అబౌవ్ ఎవరున్నా వేసుకోండి. ఇట్ ఈస్ గుడ్. దానివల్ల మనకి నష్టం అనేది ఏం లేదు కానీ మంచిగా జరుగుతుంది. బర్త్డే సెలబ్రేషన్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అమ్మా. హ్యాపీ బర్త్డే అమ్మా. We call you అమ్మా. బాగుందా బాగాలేదా రియాక్షన్? గుడ్. చాలా స్వీట్ ఉంది. ఆరెంజ్ జ్యూస్ స్వీట్గా ఉందా? ఐస్ క్యూబ్. అరే మా షాపింగ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ. ఒకటిలో ఒకటి వేసి కుక్కి మరి బ్యాగ్స్ ఉన్నాయి అవి. बर्थडे की खुशी में अमान भाई रेडी हो रहे हैं, ऑरेंज पीते हुए. Start, enjoy. How is the food here? Super tasty. Okay, enjoy. Yes, Aman, you're done with your first orange juice and now Aman is having Coke, okay. Yes, because you're having after a long time, it's okay, but this are not good for health, okay. Sometimes okay. After 5 to 6 months. After 5 to 6 months what? I'm sitting in hotel. I'm having my lunch. Okay. చూడండి మా వాడిని. ఎంజాయ్. అమాన్ బర్త్డే షాపింగ్, అమాన్ బర్త్డే లంచ్ అన్ని ఇప్పుడే మేమంతా సెలబ్రేట్ చేసుకున్నాం. సో అమాన్ బర్త్డే రోజు మేమందరు బిజీగా ఉన్నాం కాబట్టి ఇప్పుడే అన్ని ఇచ్చేసాం పార్టీ వాడికి. ఓకే అమాన్, ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే ఇంటికే కదా అమాన్ అంటే ఇంటికే, కానీ కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్తే వెళ్దాము అంటున్నాడు. కేబుల్ బ్రిడ్జ్ పైనుంచి వెళ్ళాలంట. కేబుల్ ब्रिज देखना है आपको? ये सामान कई को केबल ब्रिज के ऊपर से इधर पीछे के ऊपर से जाता हूँ. ऊपर कहाँ ऊपर है? ये रूफ करके ये रूफ खोल दे के वो स्काई के ऊपर कूदता क्या? नहीं आता है. नहीं जाता रे, यहाँ नीचे से नहीं आता, पीछे से सामने से जाता. नहीं पीछे से अच्छा. మొత్తానికి అమాన్ షాపింగ్ అలా కంప్లీట్ చేసాము. అమాన్ షాపింగ్, అమాన్ బర్త్డే అంటే అమాన్ బర్త్డేకి సెలబ్రేషన్స్ ఏం లేవండి. వెరీ స్ట్రిక్ట్లీ నో అన్నారు సార్ ఇంట్లో. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బర్త్డే సెలబ్రేషన్స్ వీలు కాదు, చేయకూడదు అని. కాకపోతే పిల్లాడు కాబట్టి, చిన్నోడు కాబట్టి మనకి అట్లీస్ట్ వాడికి బట్టలు కొని ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను వాడిని తీసుకొచ్చాను. లేకపోతే వాళ్ళ మదర్ ఫాదర్ అయితే అది కూడా వద్దన్నారు.
కానీ నేనే వాడికి అట్లీస్ట్ బట్టలైనా కొనిద్దాము అనేసి చేసాం. బట్ దెర్ ఇస్ నో సెలబ్రేషన్ ఫర్ అమాన్ బర్త్డే. సో అమాన్ బర్త్డే బ్లాగ్ ఏదో వస్తుంది, అమాన్ సెలబ్రేషన్స్ మేము ఏదో షూట్ చేస్తామని లేదు, అసలు అలాంటివి ఏమీ లేవు. వాడు తిరిగి నన్ను చూస్తున్నాడు, కానీ అదే వాస్తవం, అదే కరెక్ట్. సో అమాన్స్ బర్త్డే ఇస్ ఫైనలీ, అమాన్స్ బర్త్డే షాపింగ్ ఇస్ ఫైనలీ డన్. వాడు మ్యాక్స్ అని చూసారు కదా, మ్యాక్స్లో వెళ్ళాడు, బాగా తిన్నాడు చిల్లీస్లో కూర్చొని. అయితే ఒక్క నిమిషం వాడిని చూపిస్తా ముందు. అసలు పడతాడా దీంట్లో? అల్లరి చూసారా ఎంత అల్లరి చేస్తున్నాడు అసలు. అదండి ఇట్లా అల్లరి చేస్తూ ఉంటాడు. మార్నింగ్ వ్యాక్సినేషన్ తీసుకొని వచ్చానని చెప్పాను కదా, నేను వచ్చేటప్పుడు ఇంట్లోంచి నా ఫుడ్ నేను తీసుకొచ్చి నేను దారిలో వచ్చేటప్పుడే తినేసానంటే కొంచెం ఎర్లీగా తిన్నాను. నాకు తెలిసి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో లేట్ అవుతుంది, నేను మళ్ళీ బయట ఫుడ్ వద్దనుకుంటాను, కానీ అది ఇదని ఏదో ఒక టేస్ట్ చేస్తా. సో ఎందుకంటే మంచిదని సేఫ్టీగా తెచ్చాను, తిన్నాను. బై గాడ్స్ గ్రేస్ ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏ నొప్పి కానీ ఏమి కానీ లేదు. చెప్పాను కదా పొద్దున కొంచెం మైల్డ్గా తల తిరిగినట్టు అయింది, బట్ మేబీ ఫర్ అ రీజన్ అంతే తప్ప ఇంకేం సిమ్టమ్స్ లేవు. ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వచ్చి ఉంటుంది, అందరు వ్యాక్సినేషన్ తీసేసుకున్నారు ఇంట్లో, నేను మాత్రం ఎందుకు ఈరోజు తీసుకున్నాను అంటే ఇంత లేట్గా అని. సో లాస్ట్ షెడ్యూల్లో నేను షూటింగ్ చేసి వచ్చిన తర్వాత అనుకోకుండా సడన్గా ఫీవర్ వచ్చింది. మేమందరం చాలా భయపడిపోయాము. ఫీవర్ అనేసి చూస్తే డైరియా కూడా స్టార్ట్ అయ్యింది. ఏంటి అని డాక్టర్స్ చెక్ చేస్తే అది మళ్ళీ టెస్ట్లు అన్నీ చేయిస్తే నెగిటివ్ ఉంది, కోవిడ్ అలాంటివి ఏం లేవు. బట్ మేబీ సమ్ వాటర్ చేంజ్ అయ్యి ఉంటుంది, లేకపోతే ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందని అనుకున్నాం. ఫుడ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఎప్పుడు ఇంట్లోంచే తింటున్నాను, బయటది ఏం తినట్లేదు. మేబీ తెలిసి తెలియక ఎక్కడో కొంచెం వాటర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుందని అది తగ్గించడానికి నాకు 4 days యాంటీబయోటిక్స్ మీద పెట్టారు. సో హై డోసెస్ మీద పెట్టారు కాబట్టి అప్పుడు నేను వ్యాక్సినేషన్ తీసుకోవద్దని చెప్పారు డాక్టర్ ఆ టైంలో. ఆ 5 days కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక 3-4 days గ్యాప్ ఇచ్చి తీసుకోమన్నారు. సో మళ్ళీ ఇమ్మీడియట్గా నాకు షూటింగ్ ఉండడం, నేను షూటింగ్కి వెళ్ళిపోయాను. సో ఈరోజే ఖాళీ దొరికింది కాబట్టి ఆ టైం అన్నీ అలా కుదురుకొని ఈరోజు నేను వెళ్ళాను అనమాట వ్యాక్సినేషన్. అందుకే నేను అందరితో పాటు వ్యాక్సినేషన్ తీసుకోలేకపోయాను అనమాట. అదండి ఫైనల్గా ఇంటికి వచ్చాము. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 4:30. ఇప్పుడు భయంకరమైన ట్రాఫిక్, వచ్చేటప్పుడు నిద్ర వస్తూ ఉంది అలా కార్లో. సో మొత్తానికి ఇంటికి చేరుకున్నాము. అమాన్ హడావిడి అయిపోయింది. మీకు ఈ బ్లాగ్ నచ్చినైతే #అమాన్ ఆర్మీ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమాన్ ఆర్మీ కోసం కాదండి, నా కోసం కూడా ప్లీజ్ ఒక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఇందాక అమ్మాని చెప్పినట్టు ప్లీజ్. ఓకే, until I see you next, spread love and spread positivity.